బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి నిన్న తీరం దాటింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ మరో బాంబు పేల్చింది. అక్టోబర్ 1న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్లు తెలిపింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఏపీ, తెలంగాణలో ఆదివారం, సోమవారం పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి అక్కడక్కడ మోస్తరు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఐఎండీ సూచనలు చేసింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలో ఈవేళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. నేడు, రేపు రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. ఇక ఏపీలోని కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరోవైపు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా, గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని అంది. కృష్ణా నది ప్రకాశం బ్యారేజ్ మొదటి హెచ్చరిక చేరువలో, గోదావరి నది ధవళేశ్వరం దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు వెల్లడించింది. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ అందిస్తారు. కిరణ్, బంగాళాఖాతంలో వాయుగుండ ప్రభావం తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోంది, వివరాలేంటి? మార్నింగ్ జ్యోతి, ఏదైతే మొన్న అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి నిన్న ఉదయం ఒరిస్సా, గోపాల్పూర్ మధ్య తీరం దాటిన సంగతి తెలిసింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మరో 48 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఈ రోజు, రేపు కూడా దీని ప్రభావం స్పష్టంగా ఉంటుందని చెప్పి ముఖ్యంగా ఇటు హైదరాబాద్ తో పాటు ఇటు ఆంధ్రప్రదేశ్ లో కూడా భారీ వర్షాలు కురుస్తాయంటుంది. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి ఆదిలాబాద్, అదేవిధంగా నిర్మల్, వికారాబాద్, సంగారెడ్డి, నిజామాబాద్ లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది. ఇంకో పక్క ఆంధ్రప్రదేశ్ లో మనం చూసుకున్నట్లయితే కృష్ణా జిల్లాతో పాటు అటు గుంటూరు, అదేవిధంగా ఎన్టీఆర్, బాపట్ల ఈ ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పి ఇదే పరిస్థితి మరో 48 గంటలు కొనసాగుతుందని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేసింది. మరోవైపు ఏదైతే ఈ తీరాన్ని దాటినటువంటి వాయుగుండం మరోవైపు ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ పరిస్థితి నెలకొందని చెప్పి ఇక తీరం వెంబడి గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీస్తాయని చెప్పి సముద్రం అల్లకల్లోలంగా ఉన్న నేపథ్యంలో మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళాలని చెప్పి ఈ వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఇంకో పక్క మనం చూసుకున్నట్టయితే అక్టోబర్ 1వ తేదీన బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉన్నాయని చెప్పి ఇప్పటికే భారత వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది. ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే దాదాపు 2-3 వారాల నుంచి కూడా ప్రధానంగా తెలంగాణ స్టేట్ లో అనేక చోట్ల భారీ వర్షపాతం నమోదవుతుంటే ఆంధ్రప్రదేశ్ లో కొన్ని చోట్ల అయితే భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి. వాయుగుండం తీరాన్ని దాటిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో అనేక చోట్ల భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. మరో 48 గంటలు అంటే సోమవారం వరకు కూడా ఈ పరిస్థితి ఉంటుందని చెప్పి చెప్తున్నారు. ఇక ఎగువ ప్రాంతంలో కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా కృష్ణా, గోదావరి జలాలు అయితే పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి. నదులన్నీ కూడా పూర్తి స్థాయిలో పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా ఏదైతే కృష్ణా బేసిన్ కి సంబంధించి అయితే మనం చూసుకున్నట్టయితే మొదటి ప్రమాద సూచికను కూడా ఎగరేసింది ప్రకాశం బ్యారేజ్ అవుతుంది. అదేవిధంగా గోదావరికి సంబంధించి అయితే ధవళేశ్వరం అది కూడాను మొదటి ప్రమాద సూచికను కూడా ఎగరేసారు. సామర్థ్యానికి మించినటువంటి భారీగా వరద నీరు చేరుకున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇప్పటికే అధికారులందరూ కూడా తెలియజేయడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడాను మరో 2 రోజుల్లో మరో అల్పపీడనం ఏర్పడిన అయితే మాత్రం భారీగా వర్షాలు అయితే కురిసే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.